ఏం చేస్తారు మీరు? కంపెనీలో చేస్తాం. 2 కోట్లు ఇచ్చిన దొడ్డికి వచ్చిన అసలుకే ఆగము. నన్ను ఎడి తీసుకుపోతానులో చెప్పర్రా. నా ఊపిరితిత్తులు అమ్ముకుంటున్నారా? పోతానా రాదని అదే వాళ్ళ నత్తే ఇబ్బంది మళ్ళీ మనకు పాటు ఏదో పని ఏదో కథ అన్నట్టు చేయబట్టి ఎడ తెచ్చినావు. ఏడు తెస్తే ఎందుకే? నువ్వు తెచ్చింది కూడగొట్టరు అదే బాగా అదే అవుతారు. నువ్వు దేవు మళ్ళా ఇక తెచ్చిన దానికి మళ్ళీ హీరో చేస్తాను. లేలా 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 అక్క చిలుకలు మొత్తం ఏడికి ఆడికి దుసుకొని తింటానే నీ అక్క. వాడు పొలం వాడు వచ్చిండు అనుకో మాట్లాడినస్తాను ఎవరే కావచ్చు. వాడు పెళ్ళికి భూ ఎప్పుడు పెడతాడు ఏం కాదని మరి మంది అయితే ఇస్తాను. ఇంత మంది ఆగిపోయి అంతల్లా అరే ఎవరు అని అంటే సప్పుడు చేయరేమే. నీ ఆనిచలు మొత్తుకుంటా అంటే ఏంది? ఏ ఊరి మీద అసలు? మా పక్కూరే పెళ్ళికి వచ్చి రారు. ఎవరో పెళ్ళికి? మావాడే దోస్తు. అరే నెల్లుట్ల స్వామి అని కొడుకు పెళ్ళికి వచ్చిన. అరే మరి ఈ చేనులలో చిలకలలో తాగుతారా? దుకాణంలో వద్దన్నారే చాలా మంది ఉన్నారు. అట్లా పోయి పచ్చదనం ఉన్నదని టచ్ కూర్చున్నాం. పచ్చదనం వచ్చిందని ఇక్కడ చాపుకొని కూర్చున్నారు. కానీ మరి ఆ సీసలు గిట్లా బయట మరి ఎందుకంటే ఈ చేనులలో చిలకలలో వేస్తే మొత్తం రైతులకు కొత్తకపో. ఎట్లా పిలిపిల్లగా తరపున బండ్ల మీద వచ్చిల్లా? బల్ల మీద వచ్చినాం. పిల్లలు కావాలి వచ్చిన తాత మరి ఎంత కూర్చో రాదు మంది అవుతావు మందు ఏ దారాదు ఇక కాగితం ఉంటూ ఇక మీ ఊరేనే మీ ఊరికి వచ్చినా నీకు భయపడే. సరే సరే పోయి పోయి ఎంత ఆగరాదు అసలు మన హచ్చురేకపోయిడికి తంతరు. మా ఊళ్ళో వేరే ఉంటుంది కథ. ఏడికాడికి నలిసిడిచి పెట్టే ఉంటుంది. ఈ ఎదురుగున్న పేరు నీదేనా తాత? ఇదంతా నాదే. ఇదేనా ఇది? మొత్తం 8 ఎకరాలు ఉంటుంది నాకు. అమ్మా ఏం చేస్తారు మీరు? కంపెనీలో చేస్తాం. తాత ఇది 8 ఎకరాలు అనేరా? మొత్తం మొక్కజొన్న వేసినాయి. మొత్తం మొక్కజొన్న వేసినావా? ఎట్లున్నది భూమికి ఇట్లా రేటీరా? ఉన్నది మంచిగానే 40-45 లక్షల దాకా పోతుంది. ఇప్పుడు భూములకు రేటు పెరిగి ఒకప్పుడు మాకేది బాగుంటాయి. పిరంకాల భూములు 8, 4, 3 కోట్ల దాకా అమ్మా మంచిగానే ఉంటాయి. బీరు తెచ్చుకున్నారా? మరి కీసలు ఈడ వారే కీసలు పట్టుకపోవాలి. ఈడ వారైతే ఏరే తీరుగా అవుతుంది కథ. మరి ఈ ఊకునేది లేదు. ఏమనుకుంటారు లేవు. మాకు ఎరికే ఒకరు నుంచి ఒకరికి వచ్చినాక మాకు తెలుసు. పోయి పొత్తానా నాకు ఫోన్ వస్తాను. పెద్ద ఫోన్ వాడతాను తాత. మా మనోడు పంపించాను. హలో లక్ష్మి, అయ్యో నేను పెరడు కావాలి వచ్చిందని చెప్పలే. పెరడు కాడ కూర్చుంటే గీడ వాళ్ళ దోస్తులు కలితే వాళ్ళతో ముచ్చట పెడతాను అంతే. మన బ్యాంకు మేనేజర్ సార్కు ఇచ్చిందే 2 కోట్లు ఇచ్చిన. 2 కోట్లు అంటాను. మరి ఉంటాయి. మరి వాడు కొడుకు ఎక్కడో మనవాడు ఎక్కడో వేరే దేశం అని అంటలేడా? ఫోన్ కత్తిరింగ్ చేయి, నాకు ఈడ ఏరే పని ఉన్నది. సరేతి ఇచ్చులు కచ్చకాయలు అన్నీ అడుగుతా ఉంటుంది. తాత మనవాడు ఏం చేస్తాడు? ఇక మా కొడుకు చిన్నప్పుడే కాలం చేసిండు. ఇక వాడు మనవాడు ఇక మంచిగానే చదువులు చదివి వేరే దేశంలోకి పోయిండు. పైసలు పంపుతాడా? పంపుతాడు. అవసరం ఉన్నప్పుడు అలా నాకు ఏం కావాలన్నా అన్ని పంపుతాడు. చిలకలకు చేనులకు పెట్టుబడి కూడా వాడే ఇస్తాడు. పెద్ద గోలువే. మంచిగానే ఉన్నంతలో ఏదో మెదులుతాడు. మంచిగా బతకాలి. సరే కానీ ఇక మీరు పోయేటప్పుడు మంచిగా మరి కీసలు గిట్లా అన్ని అవతల వారేసి పోర్రి. అయిపోయిందా? ఇంకా ఉన్నదా? సరే తాగురి నిమ్మలంగానే అయితే తాగి మంచిగా పోర్రి. మరిగా ఈ సీసలు గిట్ల అయితే అవతల వారేసి పోర్రి. వెంకటేశ్వర ఏమన్నా పోతాం పెడదామా?
కంకులు గిట్ల ఇస్తే ఎవరన్నా కంకులు కాదు ఆ, ముసలోడు కోట్లు అంటాడు కదా, ఏమన్నా చేద్దామా? ఊళ్ళో మన దోస్త్ కుమార్ గారు అన్నాడు కదా, ఉన్నాడు. వాడిని అడిగితే చెప్తాడు ప్లానింగ్. ఆ ప్లానింగ్ బట్టి పోదాం ఇంకా. అన్నా ఆ, ముసలోడు మన ఫేసులు ఫోటో తీసుకున్నాడు, ఆ. మరి అది ఎట్లా? ఫోటోలకా నీకు దానికి నేను చెప్తుంది నా దగ్గర అది మంచి ప్లాన్. ఇక మరి కానీ గ్లాస్ కదా గజిబిజి గలీజు గల్లము మాకు ఎవ్వడు చెప్పినైనము గజిబిజి గలిగతరోళ్ళము మా మాట మేమేనము నచ్చిందే చేస్తాము తోచిందే తోత్తము ఎదురుంగా ఎవ్వడచ్చినా గొద్దుకుంటా పోతాము గజిబిజి గలీజు గల్లము మాకు ఎవ్వడు చెప్పినైనము గజిబిజి గలిగతరోళ్ళము మా మాట మేమేనము వచ్చిన ఆగము దొడ్డికి వచ్చిన అసల్కే ఆగము మాకు నచ్చిందే చేసుకుంటా పోతాము ఎదురుంగా ఎవ్వడు వచ్చిన ఆగము గుద్దుకుంటా పోతనే ఉంటాము గజిబిజి గలీజు గల్లము మాకు ఎవడు చెప్పినైనము గజిబిజి గలిగతరోళ్ళము మా మాట మేమేనము అరే నన్ను ఎడి తీసుకుపోతానులో చెప్పర్రా. ఏందిరా అసలు ఎడి తీసుకుపోతాను కిడ్నాప్? నన్ను విడిచిపెట్టారా? నన్ను సాగొడతారా? అరే నా కిడ్నీలు అమ్ముకుంటున్నారా మీరు? నా ఊపిరితిత్తులు అమ్ముకుంటున్నారా? ఊపిరితిత్తులు అమ్ముకుంటున్నారా? నేను దొరుకుతా. అరే ఏం పేరు నీ పేరు? మళ్ళా అడుగు. అరే ఈ ధీరా నువ్వెవరో సూచనక్క నేను చెప్తాను. అసలు అరే ఏడి తీసుకుపోతారా చెప్పరా నాకు? మొట్టున్నారా సరే కానీ మిమ్మల్ని దొరకబడతారా? మీరెవరనేది నాకు ఎదికే సౌండ్ రావద్దని చెప్పినా నడు ముసలోడు నడు. నా ఊపిరితిత్తులు అమ్ముకుంటున్నారా?